మనం ఏ దేశంలో ఉన్నాం? మనమందరూ కూడా ఈ భారతదేశంలో ఉన్నాం. వెహికల్ ఆపాలి. ఆత్మీయ హిందూ బంధువులు, మనందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి. మనం నిజంగా భారతదేశంలో ఉన్నామో లేకపోతే ఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేదా ఇతర అరబ్ కంట్రీలో ఉన్నామో ఒకసారి అందరూ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఈ దేశంలో ప్రధాన పౌరులైనటువంటి హిందువులందరూ కూడా సనాతన ధర్మం ఆచరించే పెద్ద హిందువులందరూ కూడా ఈ దేశంలో అనేక దేవాలయాలు సనాతన ధర్మం ఆచరించుకుంటూ కొన్ని లక్షల యుగాల నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ధర్మం మనందరినీ కూడా కాపాడుతూ హిందూ ధర్మాన్ని యావత్ ప్రపంచానికే మార్గదర్శించేసినటువంటి ఈ యొక్క హిందూ ధర్మం ఇలా చేస్తున్నటువంటి నిత్యం దేవాలయాలైతేనే, పూజలైతేనే, రథయాత్రలైతేనే ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. మరి ఈరోజు చూసారా, ఈ దేశంలో రాజ్యాంగం ఉందా, చట్టం ఉందా? ఇందుకు పోలీసులు ఉన్నారు. ఉంటే హిందువుల పైన కనబడుతున్నారు. హిందువుల మీద కేసులు ఎందుకు బనాయిస్తున్నారు? అంటే హిందువులు ఈ దేశంలో బతకూడదు, ఈ దేశం విడిచిపెట్టి పోవాలి అని చెప్పి కూడా ఈ విధంగా పోలీసులకు కూడా అడుగుతున్నాం. అంటే ఈ దేశం మీద దాడి చేసేవారిని రక్షిస్తారా? ఎస్ఐ నరసింహారెడ్డి ముస్లింల దగ్గర పోయి అక్కడ వారు పెట్టినటువంటి భిక్ష ఒక మెతుకుతూ లేకపోతే ఇంకో విధంగా ఏమని చేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముస్లింలకి మీరు దేవాలయం రథయాత్రలు పోతే దాడులు, హిందువుల పైన దాడులు, ఎక్కడ పోయినా దాడులు. ఇందుకు హిందువులు ఈ దేశంలో హిందువులు ఉన్నారా, హిందూ దేశమేనా అనే విధంగా కల్పించే విధంగా ఉంది. మరి మనందరం కూడా ఒక పాలు కూడా మనం చేసుకోవాలి. ఈ దేశంలో రాజ్యాంగం 15, 16, 16 ఆర్టికల్ మనందరికీ కూడా సూచిస్తున్నాయి. 19 వరకు కూడా యొక్క సమాన హక్కులు, రోడ్డు పైన నడవడం కానీ, వాక్ స్వతంత్రం హక్కు అయితేనే, మరియు మనం తినడము, పూజించుకోవడము, స్వేచ్ఛించడము అందరికి సమాన హక్కు కల్పించినప్పుడు మరి ఆ యొక్క మార్గంలోనూ ఆ యొక్క దేవాలయాలు పోతే ఎలా నేరమవుతుంది? మరి ఎలా కేసు ఎస్ఐగా మన మీద కేసులు నమోదు చేస్తారు? అక్రమ కేసులు హిందువుల పైన ఆ ఎస్ఐ ఒక పోలీస్ అధికారుల్ని మనపై కాలు కొట్టి మామూలు చంపే ఎత్తల ప్రయత్నం చేశారని కేసులు పడతారు. అంటే హిందువులకైనా కానీ, హిందూ సమాజంలో కానీ ఎవరైనా కానీ పోలీసుల్ని మన హిందూ సమాజం ఫస్ట్ గౌరవించేది మనము ఏదైనా కానీ డిపార్ట్మెంట్ కానీ లేదా చట్టం కానీ ఈ ధర్మం కానీ ఆచరించే వ్యక్తులు ఎవరైనా ప్రధానంగా ఉన్నారంటే అది హిందువులే. మరి అలాంటి హిందువుల పైన అనేక మంది అక్రమ కేసులు బనాయించి పెడతారు. దేశంలోనే రాష్ట్రీయ స్వయం సేవక్ అయితే, విశ్వ హిందూ పరిషత్ అయితే, ధార్మిక సమస్యలు అయితే, బజరంగ దళ్ అనేక విషయాల మీద అన్నిటి కూడా ఈ దేశంలో సనాతన ధర్మమే కాదు, ఈ దేశం పట్ల వారికి భక్తి భావము, ఈ యొక్క నిశ్చిత భావంతో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మన అలాంటి కార్యకర్తల మీద కేసులు పెట్టాక ఈఎస్ఐ వారితో ఏం తీసుకున్నాడు, ఏం ఒప్పందం చేసుకున్నాడు, ఏం మాట్లాడాడు అవన్నీ విషయాలు కూడా వెలుగులోకి రావాలి. లేకపోతే హిందువులంతా ఘోరంగా ఒక పోలీస్ అధికారుల్ని కాళ్ళతో వేసి మెడపాన్ని తొక్కినారని చెప్పి కూడా అన్ని అబద్ధ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఎన్ని రోజులు హిందువుల పైన దాడులు చేస్తారు? ఎన్ని రోజులు ఈ బాధలు భరించాలి? ఎన్ని రోజులు ఈ దేశం మానే హిందువులుగా లేదా ఏ ముష్కరులుగా తేల్చి చెప్పండి. కాబట్టి సనాతనమైన ధర్మాన్ని కాపాడుకునే ఎవరైతే హిందూ ప్రజలందరూ కూడా ఒకటే మనమే, మీరందరూ కూడా మనం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ముష్కరుల్ని, ఆ ఈవోని, ఆ యొక్క పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి. అదే మా నిదానం, అదే మా